నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. పోలీసులపైనే సిట్ను వేయడం రాష్ట్ర చరిత్రలోనే చాలా అరుదైన పరిస్థితి. ఈ పరిస్థితి రావడం పోలీస్ శాఖ స్వయంకృతమే. 5 ఏళ్ల పాటు ఐపీసీని వదిలేసి వైసీపీ చట్టాన్ని అమలు చేసి రాష్ట్రంలో పోలీసింగ్ ను భ్రష్టు పట్టించిన ఫలితాన్నే ఇప్పుడు డిపార్ట్మెంట్ అనుభవిస్తోందని ఐపీసీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ము కాసిన కొందరు అధికారుల తీరుతో ఇప్పుడు తాము మాటలు పడాల్సి వస్తుందని వాపోతున్నాయి. ఏపీలో ఈసారి ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో నిన్న ప్రత్యేక బృందం ఏర్పాటైంది. పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా మాచర్ల, గురజాల, నర్సరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. దీంతో హింసకు కారకులైన నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పల్నాడులో ఎన్నికల పోలింగ్ నుంచే చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. దీంతో సిట్ ఏర్పాటుకు ముందే ఇక్కడి నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పటికే వారిని హౌస్ అరెస్ట్ చేసినా తప్పించుకొని మరీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో కొందరు హైదరాబాద్ కు, మరికొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సిట్ దర్యాప్తులో తమ పాత్ర బయటపడితే అరెస్టులు తప్పవన్న సంకేతాలే ఇందుకు కారణం. రాయలసీమలోనూ పోలింగ్ రోజు నుంచే మొదలైన హింసాత్మక ఘటనలను అడ్డుకోవడంలో అక్కడి పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారు. దీనికి బాధ్యుల్ని చేస్తూ ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపైనే ఈసీ వేటు వేసింది. ఈసారి వేటుతో సరిపెట్టకుండా సస్పెన్షన్ల వరకు వెళ్లింది. శాఖాపరమైన విచారణ కూడా జరుపుతోంది. దీంతో తాడిపత్రి, చంద్రగిరిలో నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. అన్ని సవ్యంగా జరిగితే హింసకు కారణమైన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పోలింగ్ విధుల్లో, డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై వేటు పడాల్సిందేనని స్పష్టం చేసింది. హింసాత్మక ఘటనలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని, కేంద్ర సాయుధ బలగాలతో ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపు చేయాలని ఆదేశించింది.